ప్రతి క్రైస్తవుడిలో ఉండాల్సిన ఆత్మఫలములో చెప్పబడిన 5వ లక్షణమైన దయాళత్వమును గూర్చి అధ్యయనం చేద్దాం. దయాళత్వము గూర్చి ప్రస్తావించినప్పుడు గ్రీకు భాషలో క్రేస్టాటెస్ అనే పదాన్ని వాడారు. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాము. ఎవరైనా మన దగ్గరకు వచ్చి తమకు ఉన్న అవసరాన్ని చెప్పుకొని ప్రార్థించమని అడిగినప్పుడు, అయ్యో అవునా, తప్పకుండా ప్రార్థిస్తాము అని చెప్పడం దయ కాదు. మన వల్ల అయితే ఆ అవసరతను తీర్చడం దయాళత్వం. ఇలా దయను మాటల్లో కాకుండా చేతలలో చూపించాలి అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు నిన్ను హెచ్చించిన కొలది నీ చుట్టూ ఉన్నవారి ఎడల నీవు దయను చూపిస్తున్నావా? లేదంటే స్వార్థంగా నాకెందుకులే అని పక్కకు తప్పుకుంటున్నావా? నిజమైన దయాళత్వం మాటల్లో చూపించేది కాదు కానీ క్రియలలో కనుపరిచేది.